హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అశ్రు తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పుచారు. ఈ పప్పుచారు ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. నేను ఇక్కడ ముందుగానే కాస్త చింతపండు అనేది నానబెట్టుకున్నాను. అలాగే నేను వచ్చేసి ఒక గ్లాస్ కందిపప్పు అనేది తీసుకున్నాను. సో నేను ఇక్కడ కందిపప్పు యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కందిపప్పు అనేది నేను కాస్త సరిపడని వాటర్ వేసేసి బాయిల్ చేసి పెట్టాను. సో ఇలా పప్పు అనేది ఉడికిపోయింది. కాస్త మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. సో నేను ముందుగానే నానబెట్టుకున్న చింతపండులోంచి రసం తీసి ఇందులో పోసుకోవాలి. నానబెట్టాను కదా, అది రసం అనేది తీసుకొని ఆ రసం తీసేసి ఈ పప్పులో పోసుకోవాలి. అలాగే మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, ఇంకా వంకాయ, దొండకాయ అలాంటి ఏమైనా వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆ మునక్కాయలు ఇక్కడ యాడ్ చేశాను. ఆ తర్వాత కొన్ని సొరకాయలు కూడా ఇందులో యాడ్ చేశాను. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్స్, అలాగే కాస్త పసుపు, కాస్త కారం, సరిపడా ఉప్పు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక కాస్త ధనియాల పొడి, అలాగే కాస్త మెంతు పొడి ఇవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. చారు మరుగుతున్నప్పుడు పొంగులాగా వచ్చినప్పుడు కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా బాయిల్ అయిపోయాయి. ఇక్కడ పప్పుచారు అనేది రెడీ అయింది. పోపు అనేది పెట్టుకోవాలి. మనం తీసి పక్కన పెట్టుకుందాం. రెడీ అయింది. ఇప్పుడు చారుకి కావాల్సిన పోపు అనేది రెడీ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, అలాగే కాస్త కరివేపాకు, కాస్త వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కాస్త పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పోపుని పప్పుచారులో పోసుకోవాలి. అంతే, పప్పుచారు రెడీ అయిపోయినట్టే. చూసారా, ఎంతో రుచికరమైన పప్పుచారు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.